హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ప్రోటోటైపింగ్ సిరీస్ ఆల్రెడీ చేస్తున్నాను కదా, ఇది అందులో ఒక పార్ట్ అనుకోండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే పారలాగ్ స్క్రోలింగ్ ఎలా చేయాలి. వెబ్సైట్స్, ల్యాండింగ్ పేజెస్ కి ఒక స్మూత్ యానిమేషన్స్ లా వస్తూ ఉంటాయి కదా స్క్రోల్ చేసినప్పుడు, ఏమైనా క్లిక్ చేసేటప్పుడు. సో అది ఎలా చేయాలి అన్నది క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ స్కిప్ చేయదు. ప్రీవియస్ గా ప్రోటోటైపింగ్ లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా వరకు కొన్ని కాన్సెప్ట్స్ అయితే చెప్పాను. నేను ఆల్రెడీ 3 వీడియోస్ అయితే చేసా, దాన్ని చూడండి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది బేసిక్స్ నుంచి అయితే చెప్పను, ఇంకా కొంచెం ఫాస్ట్ గా చెప్పినట్టు అనిపిస్తుంది. ఒకవేళ మీకు బేసిక్స్ తెలియకపోతే బెటర్ ఫస్ట్ వాచ్ దోస్ వీడియో అండ్ దెన్ కంటిన్యూ దిస్ వీడియో. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ల్యాండింగ్ పేజ్ నేను ఏం డిజైన్ చేయలేదు, కమ్యూనిటీ నుంచి తీసుకొని వచ్చిన పెట్టిన ఫైల్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ డిజైనింగ్ ఎనీ హోమ్ పేజెస్, వెబ్సైట్స్ లో హోమ్ పేజ్, ల్యాండింగ్ పేజ్ చేస్తే దానికి మీరు ఈ కైండ్ ఆఫ్ పారలాగ్ స్క్రోలింగ్ అనేది అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలన్నది చెప్తాను, జాగ్రత్తగా చూసేయండి. వన్స్ యూ ప్రిపేర్ యువర్ ల్యాండింగ్ పేజ్ ఆర్ హోమ్ పేజ్, ఇట్ లుక్ లైక్ దిస్, రైట్? అంటే ఇంత స్క్రీన్స్ లో ఇలా కనిపిస్తా ఉంటాయి కదా. సో దీన్ని ఇప్పుడు పారలాగ్ స్క్రోలింగ్ లో ఎలా చేయాలన్నది చెప్తాను చూడండి. ఒక స్క్రీన్ అయితే సేఫ్ సైడ్ ఒకటి ఎప్పుడైనా సరే సేఫ్ సైడ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు తీసుకున్న సైజ్ ని బట్టి నార్మల్ గా ఫిగ్మా వాడు తీసుకున్న ఫ్రేమ్ సైజే ఉన్నది, చూసారు కదా. డెస్క్టాప్ అని పెట్టిన తర్వాత ఇక్కడ వైర్ ఫ్రేమ్ అండ్ డెస్క్టాప్ పెట్టే సైజెస్ లోనే తీసుకున్నాడు. అండ్ హైట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, 1024 ఉంది కదా, దాని దగ్గరగా తీసుకెళ్దాం. సో ఇప్పుడు ఈ స్క్రీన్ హైట్ ని ఏం చేయాలి అని అంటే 1020 చేస్తున్నా, 1024 చేస్తున్నా. ఓకే, మరి లోపల ఉన్నది ఏంటి కనిపించట్లేదు అని అనుకుంటే బికాస్ ఆఫ్ ఇక్కడ క్లిప్ కంటెంట్ అన్న ఆప్షన్ ఆన్ లో ఉన్నది. ఒకవేళ ఆన్ లో లేకపోతే మనం ఫ్రేమ్ సైజ్ తగ్గించినా సరే లోపల ఉన్న కంటెంట్ బయటకు కనిపించేస్తుంది. లైక్ ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఇలా. అది క్లిప్ కంటెంట్ కనుక మనం చెక్ చేసాము అని అంటే క్లిప్ కంటెంట్ ఎక్కడ వరకు అయితే మనం క్లిప్ చేసామో, అంటే ఫ్రేమ్ ఎంత వరకు ఉన్నదో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే కనిపిస్తుంది. బట్ లోపల ఆ ఇన్ఫర్మేషన్ ఉండదా అంటే ఇన్సైడ్ దట్ ఫ్రేమ్ అన్ని ఇన్ఫర్మేషన్ మనం పెట్టిందంతా ఉంటది అనమాట. కన్ఫామ్ గా మనం తీసుకోవాల్సిన సైజ్ ఏంటంటే, ఇప్పుడు వెబ్సైట్ తీసుకుంటే దాని డైమెన్షన్స్ ఉంటాయి కదా, ఒకటేమో 90/20, 1080 ఉంటాయి కదా. సో అలాగా వీడు నార్మల్ గా ఎక్కువగా చాలా కంపెనీస్ తీసుకునే ఫ్రేమ్ సైజ్ ఏంటంటే 1440 అండ్ 1024 అనమాట. సో అందుకని 1440 ఆల్రెడీ విడ్త్ అంతే ఉంటది. హైట్ ఏం చేశాను అంటే 1024 చేసా. సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ప్రోటోటైపింగ్ ఇవ్వాలి. ప్రీవియస్ వీడియోలో మొబైల్ అప్లికేషన్ కి ఆన్ బోర్డ్ స్క్రీన్ చేసినప్పుడు కొంచెం కైండ్ ఆఫ్ అది సైడ్ నుంచి రావడం, లెఫ్ట్ సైడ్ నుంచి రావడం మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో అలానే మనం ఆ కైండ్ ఆఫ్ పారలాగ్ స్క్రోలింగ్ బట్ ల్యాండింగ్ పేజ్ కి ఇస్తాం అనమాట. ఓకే, ఇది కొంచెం కాన్షియస్ గా పెడదాం. ఇప్పుడు ఈ స్క్రీన్ నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ని బట్టి మనకు ఒక క్లారిటీ రావాలి, ఏ ఎలిమెంట్ ఎలా రావాలి అన్నది. అండ్ ఎప్పుడైతే మనం ప్రోటోటైపింగ్ చేస్తామో అప్పుడు కొన్ని సార్లు కాంపోనెంట్ సెట్స్ ని, అంటే కాంపోనెంట్స్ మనం యూజ్ చేస్తాం కదా డిజైన్స్ లో, వాటిని ఆటో లేఅవుట్స్ ని, కాంపోనెంట్స్ ఏమో డిటాచ్ చేయాల్సి వస్తుంది, ఆటో లేఅవుట్స్ ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మీ సేఫ్ సైడ్ మీ ఒరిజినల్ ఫైల్ విత్ ఇంక్లూడింగ్ ఆల్ కాంపోనెంట్స్, అంటే కాంపోనెంట్ యూజ్ చేసినవి అండ్ ఆటో లేఅవుట్స్ అప్లై చేసినవి సేఫ్ సైడ్ పక్కన పెట్టుకోవాలి. ప్రోటోటైపింగ్ లో ఏంటంటే కొన్ని సినారియోస్ లో అవి రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే సిచ్యువేషన్ బట్టి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఆటో లేఅవుట్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు నేను పక్కకి మూవ్ చేద్దాం అంటే మూవ్ అవ్వదు. సో ఐ హ్యావ్ టు రిమూవ్ దిస్ ఆటో లేఅవుట్ కదా. సో ఇలాంటి సినారియోస్ లో రిమూవ్ చేసేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో మళ్ళీ ఏమైనా ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఆటో లేఅవుట్ అప్లై చేయడం కష్టం అయిపోద్ది అనమాట. అందుకని సేఫ్ సైడ్ ఒకటి పెట్టుకోమంటున్నాను. ప్రోటోటైపింగ్ మాత్రం కన్ఫర్మ్ గా వేరే కాపీనే తీసుకొని మనం దాని మీద వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు దీని మీద వర్క్ చేయాలి. నాకు ఎలా రావాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ రెండిట్లో పక్కన ఈ రెండింటిని ఏం చేయాలంటే, ఇప్పుడు ఫైనల్ గా ఈ స్క్రీనే కదా రావాలి. సో అందుకని దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఏమేం చేంజెస్ చేయాలో ఈ స్క్రీన్ లో చేంజెస్ చేస్తానన్నమాట. సో వీడు ఏం చేశాడంటే కంప్లీట్ ఫ్రేమ్ ని కూడా ఆటో లేఅవుట్ చేశాడు. ఫస్ట్ ఐ హ్యావ్ టు రిమూవ్ దట్ ఆటో లేఅవుట్. ఓకే, సో రైట్ క్లిక్ చేశాను, రిమూవ్ ఆటో లేఅవుట్, ఆర్ Alt+Shift+A క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోద్ది. ఓకే, రిమూవ్ చేసా. నా ఇప్పుడు ఏం చేస్తున్నా, దీనికి కూడా రిమూవ్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ నావిగేషన్ టాప్ హెడర్ అంటారు దీన్ని. ఈ నావిగేషన్ నేను ఏం చేస్తానంటే పైకి పంపించేస్తా. అంటే ఇప్పుడు నేను వెబ్సైట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అది నాకు నావిగేషన్ కిందకు వచ్చినట్టు రావాలి.
సో అలా చేయాలంటే ఫస్ట్ ముందు స్క్రీన్ అంటే ఈ స్క్రీన్ లోపల నావిగేషన్ని అంటే హెడర్ని పైకి పంపించేయాలన్నమాట. పంపించేసిన తర్వాత దీని ఒపాసిటీ నేను 0 చేస్తున్నా. స్మూత్గా కనిపించడానికి 0 చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో నేను 0 చేసా. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, ఆల్ ద టూల్స్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఒక్కసారి ప్లే చేసి చూద్దాము. ఎందుకు ప్లే చేస్తున్నాను అంటే నార్మల్గా మనకి ఫ్రేమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ కంటెంట్ వరకు కనిపిస్తుందో మనకు క్లారిటీ వచ్చింది అనుకోండి. ఫిట్ పెట్టను లేకపోతే యాక్చువల్ సైజ్ చూస్తే ఓకే ఇక్కడి వరకే కనిపిస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే హైట్ని అంటే ఫ్రేమ్ని ఇక్కడ వరకు పెడుతున్నా. క్లియరా? ఓకే, ఎందుకనంటే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి దీన్ని ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను, ఇక్కడ వరకే కనిపిస్తుంది రైట్. ఇంకా స్క్రోల్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. ఓకే, బట్ ప్రొటోటైపింగ్కి నాకు ఇలా సెట్ అయిపోతుంది ఇక్కడ వరకు. ఇప్పుడు నావిగేషన్ పైకి పంపించా. ఇక్కడున్న ఎలిమెంట్స్ నేను మూవ్ చేయాలంటే మూవ్ అవ్వవు, కన్ఫామ్గా మూవ్ అవ్వవు. సో దీన్ని నేనేం చేస్తున్నాను, ఫస్ట్ ఆటో లేఅవుట్ రిమూవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఏం షార్ట్ కట్కి షిఫ్ట్ ఆల్ట్ షిఫ్ట్ ఏ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఆటో లేఅవుట్ రిమూవ్ అయిపోయింది అనమాట. జస్ట్ ఫ్రేమ్ ఉంది ఇక్కడ, అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇప్పుడు నేను ఇందులో ఏం చేసినా సరే, ఇప్పుడు ఏం చేసినా మూవ్ చేయాలనుకున్న మూవ్ అవుతుంది, ఏమైనా చేయొచ్చు. నేను ఫస్ట్ దీన్ని ఫ్రేమ్ని క్లిప్ కంటెంట్ చేస్తున్నా. అంటే ఈ ఫ్రేమ్లోనే లోపలికి మూవ్ చేసేటట్టు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక కాంపోనెంట్ ఉంది, చెప్పాను కదా కొన్ని సిచ్యువేషన్స్లో డిటాచ్ చేయాల్సి వస్తుంది, అదే ప్రొటోటైపింగ్లో. అది ఈ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు మూవ్ చేయాలనుకుంటే మూవ్ అవ్వదు ఇది, ఎందుకంటే కాంపోనెంట్లు ఇలాగే సెట్ చేసాం కాబట్టి అలానే ఫిట్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం మూవ్ చేయాలన్నా చేంజెస్ చేయాలన్నా వీ హ్యావ్ టు రిమూవ్ దట్ కాంపోనెంట్ ప్రాపర్టీస్ అండ్ ఆటో లేఅవుట్ ఏమైనా ఉంటే ఆటో లేఅవుట్ని రిమూవ్ చేయాలన్నమాట. సో అందుకని నేను డిటాచ్ చేస్తున్నాను. డిటాచ్ అయిపోయింది. అండ్ ఇది ఆటో లేఅవుట్ ఉంది కాబట్టి ఆల్ట్ షిఫ్ట్ ఏ. రిమెంబర్ ఆల్ ద షార్ట్ కట్స్, ఇట్ విల్ సేవ్ యువర్ టైం. బెస్ట్ థింగ్ అనమాట షార్ట్ కట్ కీస్ గుర్తుపెట్టుకుంటూ ఉంటే మీకు చాలా టైం బెనిఫిట్ అవుతూ ఉంటుంది. నా టైం సేవ్ అవ్వడానికి రీజన్ షార్ట్ కట్ కీస్. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది రైట్, ఈ ఫ్రేమ్ కూడా క్లిప్ కంటెంట్ చేస్తున్నా. ఈ 2 ఐటమ్స్ నాకు ఎలా రావాలి అని అంటే కిందకి వెళ్ళిపోయి పైనుంచి అలా పైకి స్క్రోల్ అవ్వాలి. ఇప్పుడు నావిగేషన్ పైనుంచి కిందకి రావాలన్నాం కదా, ఇలా ఇవి కింద నుంచి పైకి రావాలి, అందుకని ఇది కిందకి మూవ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇది నేను లెఫ్ట్ సైడ్కి పంపించేస్తున్నా. విత్ దట్ లైన్ ఏదో ఉంది చూసారా, లైన్ని కూడా నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు రెండింటిని కలిపి పక్కకు మూవ్ చేసేసాను. దాని ఒపాసిటీ తగ్గించేస్తున్నా. సో ఇక్కడ ఈ టెక్స్ట్ని కూడా నేను పక్కకి మూవ్ చేసేస్తున్నా, దానికంటే కొంచెం దూరంగా. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడతో ఆగిపోయింది కదా, దీన్ని ఇంకా ముందుకి స్క్రోల్ చేసా, ఇంకా ముందుకి పంపించేసా. అలా పంపించడానికి రీజన్ ఏంటనంటే ప్రొటోటైపింగ్ చేసినప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో వీటిని నేను కిందకి పంపించేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ ఉండే వాటిని ఎలా పెట్టాలా అన్నది ఆలోచిస్తున్నా. ఫస్ట్ దీనికి ఏం చేయాలి, గ్రూప్ అయిపోయి ఉన్నది. గ్రూప్ అయితే పర్లేదు, గ్రూప్ని అయితే మనం మూవ్ చేయగలుగుతాం. ఆటో లేఅవుట్ కాంపోనెంట్ ఉన్న ఎలిమెంట్స్ని అయితే కన్ఫామ్గా వాటి ప్రాపర్టీస్ రిమూవ్ చేయడమో డిటాచ్ చేయడమో చేయాలి. బట్ ఇది గ్రూపే కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఓకే ఇక్కడ ఆటో లేఅవుట్ అయితే ఉంది, ఒక్క నిమిషం. ఎంటైర్ ది ఆటో లేఅవుట్ ఉంది కదా, దానివల్ల ఇవి రియాక్ట్ అయిపోతున్నాయి. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను, కంట్రోల్ షిఫ్ట్ ఏ, రిమూవ్ ఆటో లేఅవుట్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని నేను ఇలా సైడ్ నుంచి రావాలి అనుకుంటున్నా. ఓకే, షిఫ్ట్ పట్టుకొని పక్కకు స్క్రోల్ చేసా, బయటకు వెళ్ళిపోయింది. ఈమె కింద నుంచి పైకి రావాలి. ఇవన్నీ ఒపాసిటీ తగ్గిపోవాలి. చిన్నది చేస్తున్నా అండ్ ఒపాసిటీ తగ్గిస్తున్నా. అండ్ ఇవేవైతే ఉన్నాయో వీటిని ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ వీటితో నాకు ఇంకొక ఐడియా వచ్చింది. సో ఏం చేస్తాను అంటే ఇంకొక ఎలిమెంట్ తీసుకొని, ఇంకొక ప్రాపర్టీస్ తీసుకొని వీటిని ఓకే ఆటో లేఅవుట్ ఉన్నాయి, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఏ చేసా. ఇవన్నీ నేను డిటాచ్ చేయాలి. ఇప్పుడు
ఓకే, చిన్నవి చేసేసి opacity 0 చేస్తున్నా. అంటే ఇమేజెస్ వచ్చిన తర్వాత రావాలనుకుంటున్నాను కాబట్టి, కొంచెం టైం వచ్చిన తర్వాత రావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చేయకుండా నేను ఇక్కడనే చేసేస్తున్నా. ఓకే, సో దీన్ని చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. ప్రోటోటైపింగ్ తెలుసు కదా, ఇది ఎప్పుడైనా సరే ఆఫ్టర్ డిలేనే ఇవ్వాలి. ఇది స్టార్టింగ్ స్క్రీన్ కాబట్టి, ఇదే స్క్రీన్ కాబట్టి ఆఫ్టర్ డిలే చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను, కనెక్షన్ ఇస్తున్నా, ఆన్ క్లిక్ కాదు, ఆఫ్టర్ డిలే. అండ్ ఇది ఇన్స్టెంట్ అస్సలు ఇవ్వకూడదు, కన్ఫర్మ్గా వీ హ్యావ్ టు గివ్ దిస్ స్మార్ట్ యానిమేట్ ఆప్షన్. అండ్ స్మార్ట్ యానిమేట్లో ఉన్న వాల్యూస్ ఎంత ఈజీ ఇద్దాం. 300 వద్దు, 800 ఇద్దాం. వీలైతే 1200 ఇద్దాం, ఇంకా మంచిగా స్మూత్గా కనిపిస్తుంది. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేద్దాం. ఓకే, 800 milliseconds అంటే మరీ ఎక్కువ, 300 ఇద్దాం. అలానే ఇది ఇమీడియట్గా వచ్చేయాలి కదా ఆఫ్టర్ డిలే. ఓన్లీ జస్ట్ ఈ టెక్స్ట్ గురించే పెడుతున్నాం కాబట్టి ఇది 100 ఇవ్వట్లా, 800 ఇవ్వట్లా, 100 ఇస్తున్నా. స్మార్ట్ యానిమేట్ ఈజీన్న సరిపోద్ది. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా దీన్ని. ఓకే, ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ నేను ఇవి ఇక్కడే ప్లే చేసేసాను. ఓకే, దానివల్ల అది కొంచెం యానిమేషన్ ఇక్కడ కొంచెం వియర్డ్గా వస్తుంది, ఇలా మూవ్ అయ్యి తగ్గినట్టు. సో అందుకని డిలీట్ చేసేస్తున్నా. మళ్ళీ ఆర్ క్లిక్ చేస్తా, ఫస్ట్ నుంచి వచ్చింది. ఓకే, ఇంకా డిఫరెంట్గా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నావిగేషన్ పైనుంచి, ఒక్క నిమిషం ఫుల్ స్క్రీన్ చేస్తున్నా. ఆర్ క్లిక్ చేసా, నావిగేషన్ పైనుంచి కిందకు వచ్చింది. అండ్ ఈ రెండు వెనక నుంచి వచ్చినట్టు, అండ్ సైన్ అప్ బటన్ కింద నుంచి పైకి వచ్చినట్టు, రైట్. అండ్ ఇవి కూడా కింద నుంచి పైకి మూవ్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే కింద డ్రాప్ షాడోలో కనిపించేస్తుంది కదా, బికాస్ మనం వీటికి ఒపాసిటీని మనం తగ్గించాలి, అందుకని దాన్ని ఇంకా మనకి విజిబిలిటీ అనేది కనిపిస్తుంది పైకి వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, బటన్స్ కూడా 0 చేద్దాం. ఓకే, స్క్రీన్ ఫుల్ చేస్తున్నాను, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిప్ కంటెంట్ పెట్టానా. ఓకే, ఇలాగే రావాలనుకున్నాను, ఇలానే వచ్చింది. అండ్ ఇందులో ఏమైనా చేంజెస్ చేయొచ్చు, అంటే ఇవి ఫస్ట్ రావడం, సెకండ్ ఇవి రావడం, అలా చేయొచ్చు. అంటే ఎలా అంటే ఈ స్క్రీన్లో ఫస్ట్ ఈ రెండు రావడం, ఇక్కడ ఈ రెండింటిని అంటే కింద బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, డిలీట్ చేసేసా. ఎక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఈ రెండింటిని ఒపాసిటీ తగ్గిస్తున్నాను అండ్ చిన్నవి చేస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ డిలే స్మార్ట్ యానిమేట్ ఈజీ, 100 milliseconds is enough and 300 milliseconds for smart animate, fine. ఇప్పుడు నేను కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తా, ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, పెద్ద స్క్రీన్ చేస్తున్నా, ఆర్ ప్రెస్ చేస్తా. ఓకే, సో ఇక్కడ ఏదో మూవ్ అయినట్టు ఇలా వస్తుంది, ఇలా ఫైన్ అనుకుంటే ఇలా బాగానే ఉంది అనిపిస్తుంది, ఫైన్. సో ఇప్పుడు అయ్యింది కదా, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్ అనమాట. నెక్స్ట్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ తీసుకున్నాను, దీని ప్రోటోటైపింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏం లేదు, రైట్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్స్ ఏమున్నాయి, కింద ఇంకా చాలా స్క్రీన్స్ ఉన్నాయి కదా, లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఈ స్క్రీన్ సంథింగ్ ఏదో ఉంది, ఇది రావాలి. ఇది ఎలా రావాలి అని అంటే దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏదో ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మొత్తం అన్ని సెలెక్ట్ అవుతాయి. అయిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే పైన స్క్రీన్ ఇక్కడ వరకే వచ్చింది కదా, సో అదంతా మనం పైకి క్లోజ్ చేసేస్తున్నాం.
ఓకే, సో ఇలా అనమాట. ఇప్పుడు దీనికి మనం ఆటో లేఅవుట్ ప్రోటోటైపింగ్ ఇద్దాం. ఈ స్క్రీన్ నేను ఏం చేస్తున్నానంటే ఈ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. ఓకే, దీన్ని సేఫ్ సైడ్ పక్కన పెడుతున్నా. నాకు ఇవి ఎలా కావాలి అంటే ఇది పైనుంచి రావాలి. ఫస్ట్ ఈ ఆటో లేఅవుట్ అయ్యి ఉన్నాయి మొత్తం అంతా. సో దీన్ని ఆటో లేఅవుట్ తీస్తున్నా, కంట్రోల్ షిఫ్ట్ ఏ. ఇక్కడ ఈ స్టార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి వల్ల ఏమవుతుందంటే చాలా ఎలిమెంట్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. దీన్ని మూవ్ చేయడం కొంచెం టైం పడుతుంది. సో దీన్ని అంతటిని కలిపి మూవ్ చేసేస్తున్నా పైనుంచి కిందకి వచ్చేటట్టు. ఓకే, దీని ఒపాసిటీ నాకు ఎంత ఉండాలి అంటే 0 పెట్టేస్తున్నా ఒపాసిటీ. అండ్ ఇది కింద నుంచి రావాలి. ఓకే, ఇవేవైతే ఉన్నాయో వీటిని చిన్న చేస్తున్నా. ఓకే, వీటిని కూడా ఒపాసిటీ తగ్గించేస్తున్నా. సో ఇప్పుడు ఈ స్క్రీన్ కావాలి నాకు. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, దీనికి కూడా ఆఫ్టర్ డిలే ఇవ్వచ్చు. రిమెంబర్, నేను వీటికి ఎలాంటి కనెక్షన్ ఇవ్వలేదు ప్రజెంట్. ఓకే, దానికి ఎలా కనెక్షన్ ఇవ్వాలో కూడా చెప్తా. సో ఇక్కడ నేను ప్రోటోటైప్ ఇస్తున్నా. ఈ స్క్రీన్ అంతటికి కలిపి ఇక్కడికి చేంజ్ అయ్యేటట్టు. ఆన్ క్లిక్ కాదు, ఆఫ్టర్ డిలే ఇవ్వాలి. 800 milliseconds అనేది చాలా ఎక్కువ, 500 ఇస్తున్నా. అండ్ స్మార్ట్ యానిమేట్ ఈజిన్ ఉంది చూసారా, ఈజిన్ 800 ఇద్దాం. ఇది ప్లే చేద్దాం. ఆర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా మనకి ఫ్లో 2 అని వచ్చింది కదా, మనం ఫ్లో 2 మీద క్లిక్ చేద్దాం. కొంచెం పెద్దది చేద్దాం. ఆర్ ప్రెస్ చేస్తున్నా. సో బాగానే వచ్చింది, రైట్? ఫైన్. అండ్ నా ఇది ఫైన్. ఇప్పుడు అలానే ఇప్పుడు ప్రీవియస్గా ఎలా చేసాం, ఈ స్క్రీన్ ఎలా తీసుకొచ్చాం, సేమ్ అదే ప్రాసెస్. ఏం చేస్తాము అని అంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తున్నాను, పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని అంటే ఇక్కడ మధ్యలో కొంచెం స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీనే మనం ఇక్కడ వరకు పెట్టాల్సి వస్తుంది. అండ్ ఈ స్క్రీన్ని చేయాలి ఇప్పుడు మనం. పైనుంచి మూవ్ చేస్తున్నా. ఓకే, ఇదంతా ఆటో లేఅవుట్ అయింది, అందుకని మూవ్ అవ్వట్లా. ఫస్ట్ డిటాచ్. రిమూవ్ చేస్తున్నా, ఆటో లేఅవుట్ రిమూవ్ చేసా. ఇప్పుడు ఇది పైకి మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ యారో సంథింగ్ ఏదో పెట్టి దానికి కనెక్ట్ అవుతున్నట్టు ఉన్నాయి. సో వీటన్నిటిని నేను ఎక్కువ మూవ్ చేయాలనుకోవట్లా, వీటిని నేను జస్ట్ ఒపాసిటీ తగ్గించాలనుకుంటున్నా. లైన్స్, వీటిని ఒపాసిటీ తగ్గిస్తున్నా. ఓకే, ఆన్ క్లిక్ కాదు, ఆఫ్టర్ డిలే 300 milliseconds. స్మార్ట్ యానిమేట్ 5. ఇప్పుడు దీన్ని ప్లే చేద్దాం. ఫ్లో 3కి వెళ్దాం. ఓకే, సేమ్ అలానే ఇంకా ఏమున్నాయో అన్నీ మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట.
ఈ స్క్రీన్ అందరికీ ఒకటి చేద్దాం. సో ఈ స్క్రీన్లో మనకి ఎలా కావాలి అన్నది మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆటో లేఅవుట్ రిమూవ్ చేస్తున్నా. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆటో లేఅవుట్లో ఉన్నాయి. వీటిని అక్కడ మూవ్ చేస్తున్నా. స్టార్టింగ్లో పెట్టాం కదా, సేమ్ అదే యానిమేషన్ కింద పెడదాం అనుకుంటున్నాను. ఓకే, దీన్ని కూడా పక్కకు పంపించేస్తాను. అండ్ ఇక్కడ వీటికి ఎలా పెట్టచ్చు అంటే ఫస్ట్ దీన్ని గ్రూప్ ఉంది కదా, అన్గ్రూప్ చేస్తున్నా. Ctrl+Shift+G. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని ఆటో లేఅవుట్ రిమూవ్ చేసేస్తున్నా. వీటిని ఫస్ట్ డిటాచ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్లో ఉన్నాయి. వీటిని ఏం చేస్తున్నాను అంటే కొంచెం కిందకి, ఓకే, ఇంకొంచెం కిందకి, ఇలా 3 స్టెప్స్ కింద రావాలి నాకు. సో దీన్ని క్లిప్ కంటెంట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను, మరీ కిందకి మూవ్ చేసేస్తున్నాను. నేను ఒపాసిటీని తగ్గిస్తున్నాను. ఓకే, ఇది చిన్నది చేసేస్తున్నా అండ్ ఒపాసిటీని తగ్గిస్తున్నాను. అండ్ సేమ్ దీన్ని కూడా అంతే. ప్యారలాగ్ స్క్రోలింగ్ ఆల్మోస్ట్ ఎలిమెంట్స్ని అడ్జస్ట్ చేసి ఒపాసిటీ తగ్గించడం, పెంచడం వీటి మీద ఉంటుంది అనమాట. అది వెబ్సైట్స్కి మోస్ట్లీ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ప్రోటోటైప్ ఇస్తున్నాను. యాజ్ యూజువల్గా సేమ్ ఆఫ్టర్ డిలే ఇవ్వాలి. ఆఫ్టర్ డిలే దెన్ స్మార్ట్ యానిమేట్. ఆఫ్టర్ డిలే టైమింగ్ అనేది మనం కన్ఫర్మ్గా చేంజ్ చేయాలి. 800 milliseconds అంటే మరీ ఎక్కువైపోద్ది. అండ్ స్మార్ట్ యానిమేట్కి 800 milliseconds ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్లో 4 చూద్దాం. అదేంటి యానిమేషన్స్. ఓకే, ఇక్కడ యానిమేషన్ అప్లై అవ్వకపోవడానికి రీజన్ ఏంటనంటే ఇక్కడ నేను అన్నింటికి ఆటో లేఅవుట్స్ రిమూవ్ చేశాను అండ్ కాంపోనెంట్ సెట్స్ని రిమూవ్ చేశాను. బట్ ఇక్కడ నేను చేయలేదు కదా, దీనికి అప్లై అవ్వట్లేదు అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే వీటిని డిటాచ్ చేయాలి. అండ్ దెన్ ఆటో లేఅవుట్ ఉంది కదా, ఆటో లేఅవుట్ రిమూవ్ చేస్తున్నాను. దీన్ని డిటాచ్ చేస్తున్నా. ఇప్పుడు వస్తుందేమో చూద్దాం. ఓకే ఓకే, ఇక్కడ కూడా గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ని కూడా రిమూవ్ చేయాలి. Ctrl+Shift+G. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్టు వచ్చింది కదా. ఫైన్, సేమ్ యాస్టెస్. ఇంకా కింద ఏమున్నదో దాన్ని కూడా మనం మూవ్ చేసి పైకి పెడదాం. ఓకే, ఈ స్క్రీన్ పెడదాం ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు వీటిని రైట్ సైడ్ పంపిద్దాం. ఫస్ట్ దీనికి ఉన్న ఆటో లేఅవుట్ని రిమూవ్ చేస్తున్నా. Alt+Shift+A. ఆటో లేఅవుట్ రిమూవ్ అయిపోయింది. ఆటో లేఅవుట్ రిమూవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తాను అంటే రైట్ సైడ్ పంపించేస్తాను. ఫస్ట్ డిటాచ్ చేస్తా ఏమైనా కాంపోనెంట్స్ ఉంటే. ఇప్పుడు నేను చేసినట్టు ఇంకా లోపల ఇంకొక ఆటో లేఅవుట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా వచ్చినాయి కదా. ఫస్ట్ తగ్గించాను. దీన్ని కొంచెం బ్యాక్కి, దీన్ని ఇంకొంచెం బ్యాక్కి మూవ్ చేస్తున్నా. అండ్ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా
బ్యాక్కి పంపింగ్ చేస్తున్నా, 0 opacity పెడుతున్నా. ఇప్పుడు నేను ఏమైతే ఆటో లేయర్స్ రిమూవ్ చేశానో ఇక్కడ కూడా రిమూవ్ చేయాలి, లేదంటే ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లం మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. డిటాచ్ చేయడం, రిమూవ్ చేయడం. రిమూవ్ చేసా అండ్ ఇవన్నీ ఫైన్. ఇప్పుడు వీటిని కూడా మనం దీన్ని రిమూవ్ చేస్తున్నా, ఆటో లేయర్ రిమూవ్ చేసా, రిమూవ్ చేసా, రిమూవ్ చేసా. సో దీన్ని పైకి మూవ్ చేస్తున్నా, ఇలా ఇది ఇలా కింద నుంచి ఇలా పైనుంచి ఇవి 0. ఓకే, క్లిప్ కంటెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ యానిమేషన్ ఎంతవరకు వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఆన్ క్లిక్ కాదా, ఆఫ్టర్ డిలే, ఈజ్ ఇన్ స్మార్ట్ యానిమేట్ 5. ఈ ఆటో లేయర్ని రిమూవ్ చేయాలి. అన్గ్రూప్ చేసా, దీన్ని కూడా అన్గ్రూప్ చేస్తున్నా. ఇటు ఇది బాగానే వచ్చింది ఇప్పుడు. ఓకే ఫైన్, నేను అనుకున్నట్టయితే వచ్చింది. ఇప్పుడు ప్రోటోటైపింగ్ ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుంది అన్నది. ఫ్లో 5 పెట్టా, పెద్దది చేసా, ఆర్ ప్రెస్ చేస్తున్నా, రీస్టార్ట్ చేస్తున్నా. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఓకే, ఇలానే కావాలనుకున్నా, ఇలానే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఏమున్నాయో Ctrl+Shift+A పట్టుకొని పైకి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఈ స్క్రీన్ని చేద్దాం. ఫస్ట్ ఈ స్క్రీన్లో ఉండేటప్పుడే ఆటో లేయర్స్ అన్ని రిమూవ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ ఆ స్క్రీన్కి ఈ స్క్రీన్కి చేసుకోవడం ఇండివిజువల్గా ఎందుకు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తాను అని అంటే, ఇది పైకి పంపిస్తున్నా, ఇంకొంచెం పైకి, ఇది ఇంకొంచెం పైకి. ఇవి కూడా స్టెప్స్ లాగా పైనుంచి కిందకు వచ్చేటట్టు దీన్ని క్లిప్ కంటెంట్ చేస్తా, అప్పుడు కనిపించు. ఓకే రైట్, ఇది ఒపాసిటీ తగ్గించి పెడదాం అలా ఓపెన్ అయ్యేటట్టు. అండ్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో కంటైనర్స్ అన్నీ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాయి. ఓకే, ప్రోటోటైప్ ఇస్తున్నా, సేమ్ ప్రోటోటైపింగ్, ఆఫ్టర్ డిలే 300 milliseconds ఇద్దాం. స్మార్ట్ యానిమేట్ 800 milliseconds ఫైన్. ఓకే, ఫ్లో 6 కదా, ఫ్లో 6 చూద్దాం. ఫ్లో 6 పెట్టా, ఫుల్ స్క్రీన్ పెట్టాను. ఇది మరీ ఫాస్ట్గా వస్తున్నట్టుంది కదా, బికాస్ 1200 పెట్టి చూద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం స్లో అయింది కదా, దిస్ ఇస్ ఫైన్ ఫర్ మీ. అలానే అలా మీ దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని ప్రోటోటైపింగ్ పోర్ట్ఫోలియోస్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ స్క్రీన్ ఇలానే వదిలేద్దాం. అంటే ఇక్కడ వరకు ఉంది అంటే ఇవి కనిపిస్తాయి.
ఈ స్క్రీన్ని ఆటో లేయర్స్ అన్నీ రిమూవ్ చేద్దాం. ఆటో లేయర్ రిమూవ్ చేస్తాను. దీన్ని కలిపి ఆటో లేయర్ రిమూవ్ చేస్తా. డిటాచ్ చేస్తున్నా. సో సేమ్ ఓకే. ఇక్కడ ఇంకొక ఆటో లేఅవుట్ ఉన్నది. ఎన్ని చేస్తారమ్మా ఇన్ని ఆటో లేఅవుట్లో? దీన్ని పంపించేస్తున్నా. దీని ఒపాసిటీని తగ్గిస్తున్నాను. దీన్ని కూడా వైట్ పంపించేస్తున్నా. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటట్టు పైన పెట్టాం కదా, సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. బట్ వీటన్నిటికీ ఒపాసిటీ తగ్గిస్తున్నాను. ఓకే. ఇమేజ్ చిన్న చేసా, ఈ ఇమేజ్ని చిన్న చేశాను, ఇది చిన్న చేసా. అలా ఇక్కడ ఉన్న వాటన్నిటిని చిన్న చేసి జీరో వీటన్నిటిని కెపాసిటీ 0 చేసేస్తున్నా. ఓకే. ప్రోటోటైప్ చూద్దాం. ఆఫ్టర్ డిలే స్మార్ట్ యానిమేట్ ఇస్ ఫైన్. 800 milliseconds ఎక్కువ, 300 ఇస్తున్నాం. ఇప్పుడు ఫ్లో 7 చూద్దాం. పెద్ద చేస్తున్నా, ఇది క్లోజ్ చేస్తున్నా. ఇది మూమెంట్ లేకుండా ఉన్నట్టుంది కదా, దీన్ని కూడా కొంచెం మూవ్ చేద్దాం. ఓకే. ఆర్ బ్రష్ చేసా. ఓకే. దెన్ ఇప్పుడు లాస్ట్ అనుకుంటా, అది కూడా చేసేద్దాం. ఈ స్క్రీన్ని కూడా చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆటో లేయర్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేద్దాం. ఆటో లేయర్లు ఉన్నాయి, రిమూవ్ చేసా. కార్డ్స్ ఇవన్నీ గ్రూప్ చేశారు. ఫైన్. మళ్ళీ ఇది ఒకటి కాంపోనెంట్ ఉంది, డిటాచ్ చేస్తున్నా. ఇది ఫైన్. ఇప్పుడు దీన్ని తీసుకొని వీటన్నిటిని ఏం చేస్తున్నానంటే చిన్నది చేసేస్తున్నాను. చిన్నది చేసేసి లెఫ్ట్ సైడ్కి పంపిస్తున్నాను. ఓకే. సేమ్ అలానే వీటిని ఏం చేస్తున్నానంటే ఇటు సైడ్ ఉన్న రైట్ సైడ్ వాటిని కూడా చిన్నవి చేసి రైట్ సైడ్ పంపిస్తున్నా. వీటిని నేను జస్ట్ ఒపాసిటీ తగ్గిస్తున్నాను. అవి వస్తాయి. ఇప్పుడు ప్రోటోటైప్ ప్లే చేద్దాం. ఆఫ్టర్ డిలే స్మార్ట్ యానిమేట్, ఇది 300 milliseconds ఇద్దాం. స్మార్ట్ యానిమేట్ ఈజీ. ఫైన్. ఇప్పుడు ఫ్లో 8 చూద్దాం. ఓకే. ఫ్లో 8 ఓకే. ఇది బాగానే ఉంది అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇండివిజువల్గా వస్తున్నాయి ఫ్లో 1 ఫ్లో 2 అంటే స్టార్టింగ్ నుంచి చేసినవన్నీ 1 2 3 4 అని వస్తున్నాయి. బట్ యాక్చువల్గా మనకి ఎలా రావాలి,
స్క్రోల్ చేసినప్పుడు రావాలి, రైట్? బట్ ఇక్కడ మనం స్క్రోల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనం స్క్రోల్ చేసే ఆప్షన్ అయితే ఫిగ్మాలో లేదు. ఏదైనా మనం ఏదన్నా ఒక క్లిక్ లాంటిది ఇస్తే క్లిక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల వచ్చేదన్నా సరే ఏదో ఒకటి పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఇక నేను ఫస్ట్ ఫ్లోస్ అన్ని వీటిని సరే సేఫ్ సైడ్ పక్కన పెడుతున్నా. ఇదంతా ఒకే ప్రోటోటైప్లో చేయాలి అని అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఫ్లో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నా. దీన్ని 13, 12, 11 వీటన్నిటిని రిమూవ్ చేసేస్తా ఫ్లో. ఇప్పుడు కనెక్షన్ ఎలా ఇస్తావు అని అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ లాస్ట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ రావాలి, ఏదో ఒక యాక్షన్ చేస్తాను రావాలి. ఆ యాక్షన్ ఏంటి, ఆన్ క్లిక్ ఇవ్వాలా, డ్రాగ్ ఇవ్వాలా, ఆర్ స్క్రోల్ ఇవ్వాలా? స్క్రోల్ ఇవ్వాలన్నా ఏదో ఒకటి క్లిక్ చేయాల్సి వస్తుంది. వితౌట్ క్లికింగ్ ఎనీథింగ్ స్క్రోల్ దానంతా అదే అయితే అవ్వదు. సో బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే అది మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎయిదర్ ఆన్ క్లిక్ ఇవ్వండి. ఆన్ క్లిక్ కాకపోతే ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఈ ఆప్షన్ కనిపిస్తుంది, కీ అండ్ గేమ్ ప్యాడ్ అన్నది. ఓకే, ఫస్ట్ ఆన్ క్లిక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫ్లో 9 ఉంది కదా, ఇది మెయిన్ అని పెడుతున్నా, మెయిన్ అని పెట్టా. ఇప్పుడు ప్రోటోటైప్ ఉంది కదా, ప్రోటోటైప్లో మెయిన్ అని ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఫస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నా అండ్ స్టార్టింగ్ నుంచి పెట్టా, ఆర్ ప్రెస్ చేసా. ఓకే, ఆర్ ప్రెస్ చేసా, ఇది వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్కి రావాలంటే ఫ్లో 1, 2, 3 క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ క్లిక్ కనెక్షన్ ఇచ్చాం కదా, ఆన్ క్లిక్ చేద్దాం. ఆన్ క్లిక్ ఎక్కడన్నా చేద్దాం. సో నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది, రైట్? నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే కొంచెం లేట్గా వస్తుంది. ఈ టైంని మనం తగ్గిద్దాం, 300 milliseconds ఇద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆర్ ప్రెస్ చేసా, ఇది బాగానే స్మూత్గా వచ్చింది. ఆన్ క్లిక్ చేయగానే ఇది కొంచెం ఫాస్ట్గా మూవ్ అయింది, రైట్? మరీ ఫాస్ట్ అయిపోయింది. సో 500 ఇస్తున్నా. ఆర్ ప్రెస్ చేసా, స్మూత్గా ఓపెన్ అయింది అండ్ క్లిక్ చేసా, ఈ స్క్రీన్ ఓపెన్ అయింది, రైట్? ఇప్పుడు ఏంటనంటే అలానే ఇప్పుడు ఈ స్క్రీన్ కూడా ఈ కనెక్షన్కి ఇవ్వచ్చు, ఈ చివరి స్క్రీన్కి ఇవ్వచ్చు అన్నమాట. ఈ స్క్రీన్కి ఇచ్చి ఆన్ క్లిక్ అని అంటే మనకి ఏమేమి ఆప్షన్స్ వచ్చాయో చూద్దాం. 500 ఈజ్ ఇన్ ఆన్ క్లిక్ చూద్దాం. ఓకే, ఇది ఇచ్చాం, ఇది వచ్చింది కదా, క్లిక్ చేసా. ఓకే, ఈ స్క్రీన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ కూడా రావాలంటే ఈ ఎడ్జ్లో ఉన్న స్క్రీన్ ఏం చేస్తాను, మళ్ళీ వెళ్ళి ఈ ఫస్ట్ ఉన్న దీనికి స్క్రీన్కి ఇచ్చి ఆన్ క్లిక్ ఇస్తున్నా అండ్ స్మార్ట్ యానిమేట్, సేమ్ ఆప్షన్స్. ఓకే, అలానే రిమైనింగ్ స్క్రీన్స్ కూడా పెడదాం. ఓకే, ఆన్ క్లిక్కే బై డిఫాల్ట్గా ఆన్ క్లిక్కే తీసేసుకుంటుంది కాబట్టి మనం చూడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఆన్ క్లిక్కే కదా ఉంది. ఓకే, ఆన్ క్లిక్. ఇప్పుడు ఆర్ ప్రెస్ చేస్తున్నా. సో ఫస్ట్ ఫ్లో వచ్చింది అండ్ ఆన్ క్లిక్ చేశాను, సెకండ్ ఫ్లో వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేసా, థర్డ్ ఫ్లో వచ్చింది అండ్ ఫోర్త్ ఫ్లో అండ్ మళ్ళీ క్లిక్ చేసా. ఒక్క నిమిషం, ఇక్కడ కనెక్షన్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, ఈ స్క్రీన్కి కనెక్షన్ మిస్ అయింది. ఆన్ క్లిక్. ఓకే, ఆన్ క్లిక్ చేసా, నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది. ఓకే, ఆన్ క్లిక్ చేసా, ఇంకొక స్క్రీన్ వచ్చింది. ఆన్ క్లిక్ చేసా, నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది. బట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ స్క్రీన్ రాగానే ఆన్ క్లిక్ చేసిన తర్వాత ఇవేవో పోయి మళ్ళీ వస్తున్నట్టున్నాయి. సో అది ఏం చేయొచ్చు అని అంటే ప్రతి స్క్రీన్కి అలాగనే జరిగింది, రైట్? సో ఇక్కడ ఈ స్క్రీన్ దగ్గర క్లిప్ కంటెంట్ ఉంది కదా, క్లిప్ కంటెంట్ అయితే ఫస్ట్ రిమూవ్ చేయండి. చేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటన్నిటిని సెలెక్ట్ చేసి ఒపాసిటీ 0 చేయండి. ఓకే, ఇప్పుడు క్లిప్ కంటెంట్ అయితే పెట్టేసేయండి. అలానే సేమ్ దీనికి కూడా క్లిప్ కంటెంట్ రిమూవ్ చేయండి. ఒక నిమిషం పక్కకు పెడుతున్నా. క్లిప్ కంటెంట్ రిమూవ్ చేయండి, విల్ గెట్ ఆల్ ది స్క్రీన్స్ అనమాట.
వీటి ఒపాసిటీ అయితే తగ్గించండి. ఇక్కడ ఇవి కూడా కలిసే ఉన్నాయి కాబట్టి వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ ఆటో లేయర్ రిమూవ్ చేయాలి. ఓకే, ఇండివిజువల్గా సెలెక్ట్ చేసి 0. ఇప్పుడు క్లిప్ కంటెంట్ పెట్టేసేయండి. సేమ్ అలానే ఈ స్క్రీన్కి కూడా క్లిప్ కంటెంట్ రిమూవ్ అండ్ ఈ స్క్రీన్ బాగానే ఉందనుకుంటా. ఈ స్క్రీన్ తర్వాత క్లిప్ కంటెంట్ రిమూవ్ చేసా. ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటిని 0 ఒపాసిటీ, క్లిప్ కంటెంట్ చేసా. ఓకే, సేమ్ అలానే ఈ స్క్రీన్కి కూడా క్లిప్ కంటెంట్ రిమూవ్ చేయండి. వీటన్నిటిని 0 0 పెట్టండి. జీరో. ఈ స్క్రీన్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆర్ ప్రెస్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఆ స్క్రీన్స్ అంత కనిపించట్లేదని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ప్యారలల్ స్క్రోలింగ్ గురించి చెప్పాలంటే ఇంకా చాలానే చెప్పొచ్చు. ఇలా చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ ఇలా చేయాలంటే కొన్ని స్టక్ పాయింట్స్ అంటే స్ట్రగ్లింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఎలా చేయాలి ఏంటన్నది, అది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి అన్నది తెలియాలి అంటే నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు రాదు. ఎప్పుడు వస్తుంది అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అనమాట. దెన్ ఓన్లీ యూ క్యాన్ అండర్స్టాండ్ హౌ టు అప్లై ప్రొటోటైపింగ్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది తెలుస్తుంది అనమాట. ప్రాక్టీస్ చేయండి. దెన్ యూల్ గెట్ లాట్స్ ఆఫ్ డౌట్స్. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.